ఈ గుర్తింపు కోసం నిజంగా ఎన్ని తాపత్రయాలు పడుతున్నామో చూడండి అమ్మా. ఆ తాపత్రయం వదులుకోవాలి. ఇదే సత్వగుణం. చేసేది మంచి పనే, అది 10 మందికి తెలవడం, వాళ్ళెవరో మెచ్చుకోవడం. ఎందుకంటే మనకేమో సంతృప్తి లేదా మంచితనంలో? మనకి సంతృప్తి లేదా? మనకి సంతృప్తి ఉంటే వాళ్ళు మెచ్చుకోవడంతో మనకి పని ఏమిటంటే? చేసింది మనకు తెలుసు కదా. అంటే సాత్విక సత్వగుణం మంచిదే, కానీ అది అహంకారానికి దారితీస్తుంది. లేకపోతే ఇంకోటి ఏమవుతుంది తెలిసి చేదస్థం కూడా అయిపోతుంది సత్వగుణం. అందుకని దాన్ని కూడా వదిలేదు. చేదస్థంగా అయిపోవడం అంటే నాకు రోజు గుళ్ళోకి వెళ్ళడం అలవాటండి, ప్రదక్షిణం చేయడం అలవాటండి, అక్కడ కొబ్బరి ముక్క తెచ్చుకుని తింటే తప్ప నేను ఇంకేమీ తిన్నంటే మంచిదే, ఈ లక్షణం మంచిదే. కానీ ఎప్పుడైనా నెలకో రోజు వెళ్ళలేకపోతే బెంగెట్టుకోక, అది కూడా గుండెపోటుకి దారితీస్తుంది. ఏమిటో ఈవేళ వెళ్ళ, నీ కోసం చచ్చిపోతున్నాడు శివుడు, అయితే శివుడు కోసం నువ్వు చచ్చిపోతున్నావు. అక్కడ నువ్వు వెళ్ళకపోతే ఇంకో 10 మంది వెళ్ళారు, ఏమైంది? ముఖ్యంగా ప్రముఖులైన వాళ్ళు పర్వదినాల్లో గుళ్ళోకి వెళ్ళకపోవడమే మంచిది. మిగిలిన వాళ్ళు సుఖంగా చూస్తారు వెళ్ళాక. ప్రముఖులందరూ వివిఐపీలు అందరూ మొత్తం ఆ రోజే వెళ్ళిపోతే సామాన్యులు ఏమైపోవాలి? దయచేసి ఆలోచించండి. నిజంగా తిరుపతి లాంటి చోట కంటే ముక్కోటి ఏకాదశి నాడు పేదవాళ్ళు బలహీన వర్గాలు వెళ్ళేందుకు మనం వదిలేయాలండి అవకాశం. అసలు వదిలేయాలి, మీరు వెళ్ళండి. ఎందుకు వాళ్ళకి ఏం మిగిలిందండి ఈ దేశంలో? దేవుడికి చెప్పుకోవాలమ్మ గోడు ఎవడికి చెప్పుకుంటాడు? రోజుల్లో కష్టపడినా 10 రూపాయలు రాదు ఇక్కడ. మనకి 2 నిమిషాలు మోసం చేస్తే 10 కోట్లు వస్తున్నాయి ఇక్కడ. మనమా గుళ్ళోకి ముందుకెళ్ళేది? చాలా బాధగా ఉంటుంది నాకు ఇది. ఆ అవకాశం వాడికి ఇద్దామండి. చచ్చిపోతున్నాడమ్మా ఎండలో ఎండిపోయి వానలో తడిసిపోయి. వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని ఉంది. అన్నం వెళ్ళట్లేదు ఇక్కడ, ఇంగ్లీష్ మీడియం ఎక్కడ? కనీసం వాడి బాధ దేవుడికి చెప్పడానికైనా మనకు అవకాశం ఏమో తీరిందో లేదో. దేవుడా అని మొత్తుకుందుకు అవకాశం ముందు పేదవాడికి ఉండాలా, ధనవంతుడికి ఉండాలా? ఆలోచింతురుగాక. మొత్తం అక్కడ కూడా మొత్తం నాయకులు, అధికారులు, డబ్బున్న వాళ్ళు తయారైపోతారు. మొత్తం సేవలన్నిటికీ కలిపి 1 కోటి రూపాయలంటే 10 ఏళ్ల వరకు ఖాళీ లేకుండా టికెట్లు కొనేశారు. మొత్తం 10 ఏళ్ల వరకు ఇంతమంది ఉన్నారు కోటీశ్వరుడు అని అర్థమైంది. అప్పుడు ఏమవుతుందండి? దేవాలయాల్లో ధనమే రాజ్యం చేస్తుందండి, జ్ఞానం రాజ్యం చేయదు. దేవాలయం కట్టుకున్నది జ్ఞానం కోసమా, ధనం కోసమా? ఈ వ్యవస్థ అంతా జ్ఞానం కోసం కదా, ధనం కోసం కాదు కదా. అక్కడ మళ్ళీ ధనమే రాజ్యం చేస్తే ఇంకెందుకు పెట్టుకున్నట్టు? అంచేది దర్శనం విషయంలో ఎలా ఆలోచించాలంటే, అక్కడికి వెళుతున్నాం, ఎందుకు వెళుతున్నాం అంచేత ఎప్పుడైనా రోజు వెళ్ళేవాడు ఖాళీగా ఉంది, వెళ్ళామండి, మీరు వెళ్ళండి. ఎక్కువ మంది ఉన్నారు, మానేయండి. అక్కడ తొక్కిసలాట, క్యూలోనేమో మనుషులు నలిగిపోయి చచ్చిపోవడమా? పైగానేమో క్యూలో 10 మంది ఉంటే వీడు తోసుకుని వెళ్ళిపోతాడు. పైగా ఏమంటాడు తెలుసా? దేవుడి కోసం తోసుకుని వెళ్ళినా తప్పులేదు. ఇది ఎక్కడ ధర్మశాస్త్రం? దేవుడి కోసం అసలే తప్పు చేయకూడదు, జీవితంలో తప్పు చేయకూడదు, దేవుడి కోసం అసలే చేయకూడదు. దేవుడి కోసం చేశానంటే దేవుడికి కూడా పట్టుకుంటుంది అది. ఆయన ఏమని చెప్పాడు? నీకు నిన్ను తోసుకుని రమ్మని చెప్పాడా? మన కోసం ఏదైనా ఒక అవకాశం ఉన్నప్పుడు మనకంటే ముందెళ్ళి ఎవడన్నా తీసుకుంటే మనం బాధపడతాం కదండి. మరి క్యూలో నిలబడడానికి ఏమైనా రోగమా? దాటుకుని ఎలా పెడతామండి? చూడగలిగితే చూద్దాం, లేకపోతే లేదు. ఈ పాటి ధర్మం పాటించలేమా? మానేస్తాం, ఏం అభ్యంతరం? ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాం. శివుడు గుళ్ళైనా ఉంటాడా, గుండెల్లో ఉండడా? ఈ జ్ఞానం పొందాలి, లేకపోతే అదే కొంప మునిగిపోతుంది ఇక్కడ. అందుకనే ఆయన త్రిపురాలను జయించడం అంటే 3 గుణాలని జయించడం, అది ఎంత కష్టమో మీరే ఆలోచించండి. భూదేవంతరథం, సూర్యచంద్రులు అంటే మొత్తం విశ్వాన్ని ఏకం చేసేసాడు. సూర్యచంద్రులు అంటే పగలైనా రాత్రి అయినా భూమండలం మీదే మనం ఉన్నాం ఇక్కడ. ఇంకా వీళ్ళు అంగారక గ్రహం పెడతాడు. ఎందుకు? అక్కడి నుంచి బాంబు వేయడానికి. ఇక్కడ ఈ శని వదిలిపెట్టలేదండి. మానవుడు సాధించిన అభివృద్ధి ఏమిటంటే అంగారక గ్రహంలో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొదలు పెడతాడు. అక్కడ కూడా మద్దతులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ శని అక్కడికి తీసుకెళ్ళాలా? ఇక్కడ ఉంటే సరిపోలా? బుద్ధి సరిగ్గా లేనప్పుడు నీకు చంద్రమండలం అంగారకుడు దేనికి? ఉన్న చోట కూర్చోక మార్చుకోవలసింది బుద్ధినా, టెక్నాలజీనా? ఎంత సాంకేతిక పెరిగినా ఎంత భయం కలుగుతుందో ఆలోచించండి. ఇదే త్రిపురాలని జయించడం అంటే, త్రిగుణాలని జయించడం అంటే. అందుకని మొత్తం భూమండలం విశ్వమంతా ఎందుకు ఏకం చేసాడు అంటే, నాయన నీలో ఉండే శత్రువులను జయించాలంటే మొత్తం విశ్వం ఏకమైతే తప్ప సాధ్యం కాదయ్యా. అంత కోపం, అంత పట్టుదల ఉంటే సాధ్యం అవుతుందయ్యా. క్రోధ పుష్పము గొమ్ము పురంతక పురవైరీ ముల్లోకములు మృంగు బుద్ధివుడుగా లోభ పుష్పమును లోగనుమో గిరిశాయి అత్యాశరత్యాశలు అణగిపోవ. లోభం అంటే స్వార్థం, 4వ శత్రువు. కామక్రోధ లోభం 3వది. లోభం అంటే స్వార్థం. అంటే ఏమిటి? నాకు కావాలి అంటే తప్పు లేదండి, ఏదైనా సరే. నాకే కావాలి అంటే అది లోభం అవుతుంది. ఇది నాకు కావాలి, తప్పులేదు, నువ్వు తీసుకో, ఇంకోటికి వీలైతే ఇంకోటి తీసుకుంటా. నాకే కావాలి, నాకు అక్కర్లేకపోతే ఎవరికి చెందడానికి వీల్లేదు.
ఎవడో కాలేజీలో చేరతాడు, ఎవరితోనో ప్రేమిస్తాడు, వాడు అది కాదనేసరికి యాసిడ్ పోసేస్తాడు. దీని ఏమనాలి వీడిని? నువ్వు అడిగిన వాళ్ళందరూ ఒప్పేసుకోవాలా వెంటనే? ఎక్కడ నువ్వు దివ్య సుందరం కూడావా? ఇక్కడ వాళ్ళకి వాడి వ్యక్తిత్వం ఉండదా? వాళ్ళకి ఆలోచనలు ఉండవా? పైగా నీ కాలేజీలో చేరాక ఈ ప్రేమించడమే పని, వాళ్ళకి చదువుకోవడం పని. ఏం చేయమంటారు? మనుషుల ఆలోచనలు ఎలాగో నాకు దక్కకపోతే ఎవరికి దక్కదు, ఇదే లోభం అంటారు. ఈ లోభాన్ని జయించకుండా ఏదైనా ప్రపంచంలో ఏదైనా బాగుపడుతుందో? ఏ వ్యవస్థ అయినా సరే నాకే కావాలి, నాకే కావాలి. నాకు కాకపోయినా మన వాళ్ళకే ఇంకొకరికి ఇచ్చారు కదా అవకాశం, పోనీ మనం సహకరిద్దాం అంటే అయిపోయే. ఆ లోభాన్ని పుష్పంగా భగవంతుడికి సమర్పించారు. ఎందుకో తెలియదు, శివుడికి లోభం లేదు. గిరిశాయి, కొండ మీద పడుకుంటాడు ఆయన. ఇల్లు లేదండి పాపం. ఆ పార్వతీదేవి ఎలా కాపురం చేస్తుందో, తెలంగాణకు వచ్చుంటే డబుల్ బెడ్రూమ్ అయినా ఇచ్చేవారు పాపం. ఇల్లు లేని ఇల్లాలు ఎవరంటే పార్వతీదేవి. ఈయనకి అది కూడా ఇల్లు అడిగిందనుకో, ప్రపంచమంతా మన ఇల్లే నో డైలాగ్ వేస్తాడు. ఆడవాళ్ళు అలా ఒప్పుకుంటారా? వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది కదండి, మనకంటూ ఒకటి ఉండాలి. అక్కర్లేదు, ప్రపంచం అంతా మందే. పాపం ఆవిడ పడుతుంది అలాగే. నోబెల్ శాంతి బహుమతి అమ్మవారికే ఇవ్వాలి, ఇంతకాలం కాపురం చేసినది. ఈ పెద్ద మనిషితుడు అన్ని వైరాగ్యాలే, అన్ని చికాకలే, ఏదైనా అసలు ఏమన్నా అంటే మూడో కన్నా తిరుగుతా అంటాడు. ఈయనతో కాపురం చేసినందుకు ఆవిడకి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి. గిరిశాయి, పైగా ఆ గిరి కూడా ఎక్కడది? వాళ్ళిల్లే. ఈయనకి ఇల్లు లేదు ఇక్కడ. కైలాస పర్వతం ఎక్కడది? హిమవత్ పర్వతం, ఆవిడ పుట్టినిల్లు. ఆ పుట్టింట్లోనే పెట్టేసాడు, మాకేం గొడవ లేకుండా. ఇలా రేఖ మీ నాన్న వేసుకోమని మంచమని అదే అయిందే. పైగా మంచు జారిపోతూ ఉంటారు, ఏం పడుకుంటాడు? అంత నిరాడంబర జీవం. నాకు అక్కర్లేదు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోలేదమ్మా, నేను చేసుకోమన్నానా? మాట కూడా అంటాడు. ఎందుకంటే ఆవిడే 4 ఏళ్ళు తపస్సు చేసి చేసుకుంది, ఈయన చేయలేదు, ఈయన ప్రయత్నం చేయాలి, ఆవిడే చేసి. నువ్వే చేసావు కదా 4 ఏళ్ళు, బ్రహ్మచారిగా వచ్చి పరీక్ష కూడా పెట్టాను, అయినా కానీ కావాలను అనుభవించు అంతే. గిరిశాయి అంటే పర్వతం మీద వెండి కొండ, అంటే మంచు కొండ అనేది వెండేం లేదు అక్కడ, తవ్వుకుంది కూడా మంచు. మంచు మీద పడుకుంటారండి ఎవరైనా? ఇంత చలి ఇస్తే పడుకోవాలో 3 రగ్గులు కప్పుతున్నాం, మంచు మీద పడుకుంటాడు. అంటే లోభాన్ని జయించాడు. నాకేం అక్కర్లేదు, ఏం లేకపోయినా నిద్ర పడితే చాలు, పరుపు దేనికి పని లేక. పరుపులున్నా పట్టదు నిద్ర, కరకులేనను గురకలు వినరా అన్నారు. అందుకని అలాగా గిరిశాయి ఆయన చూసేది నేర్చుకోవాలి. గిరిశాయి అత్యాశలు అణిగిపోవ, ఈ ఊరికే ఈ రతిక్రీడ మీద అంచ, అలాగే వాంఛ, అత్యాశ, ఇంకా ఉన్నది సరిపోక ఇంకా ఇంకా ఎంతో ఆశ, ఇవన్నీ పోవాలి. 4వది మోహం. మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగా. కోరిక స్థాయిలో ఉంటే పర్వాలేదు, అది మోహము స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే అది తీరందే, నేను ఉండలేను, ఏమైనా సరే ఇది ఒక్కటి, అదే నా టార్గెట్. వీడు మొత్తం గెట్ అయిపోతాడు, బ్యాడ్మింటన్ గెట్ అయిపోతాడు. ఎందుకంత టార్గెట్? ఇంకోటికి అదే టార్గెట్. ఏం చేయమంటావు? ఇద్దరూ కలిసి శివుడు గుడిలోకి వచ్చి దండం పెడతారు, నాకు టార్గెట్. ఈయనేమంటాడు? నాకు నో టార్గెట్, మీరిద్దరు వెళ్ళిపోండి అంటాడు. నీకు టార్గెట్లన్నీ నాకు ఉంటాయి ఇక్కడ. ఇదే మనం ఏదో ఈ లక్ష్యం సాధిద్దాం, ఏమిటి అదేమన్నా మంచిదా? పోనీ మోహం, వ్యామోహం, అది లేనిదే మనం ఉండలేము అంటున్నామంటే దాన్ని ప్రేమ అనరండి. చాలామంది యువకులు ఎక్కడ మోసపోతారంటే, ఈ కాలేజీలో ప్రేమించిన కుర్రాడు నీవు లేక నేను లేను, నేను లేక అని మాట్లాడతాడు. ఇది పెద్ద సాంగ్, అనవసరంగా ఈ సాంఘికం చెప్పాలి. ఈ మాటలుగా ఆడపిల్లలు పడిపోతారు. వెంటనే ఎవరూ అనలేదు నాతో, నువ్వు అక్కడవే అన్న, అయిపోయింది నీ బతికి, ఇంకా నాటకాన్ని నమ్ముతున్నావు ఇక్కడ. అలాగే అంటాడమ్మా పెళ్ళి అయ్యే వరకు. 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమంటాడు? నువ్వు లేకపోయినా చాలామంది ఉంటారు అంటాడు. అందరికీ అనుభవాలు ఉన్నవి, ఏం కొత్తలో ఉన్నది ఇప్పుడు ఎందుకు ఉండదో, అయిపోవాల్సిన అనుభవాలు అయిపోయినాయి, ఇంకేం లేదు ఇక్కడ. ఈ మాటలకు మనం పడిపోతే ఇలాగ చదువుకోవడం మానేసి ఎవడో కూడా అంటూనే ఉంటాడు ఇలాగా. ఇదే ఆయన పడ్డవు, మనం పడకూడదని చెబుతున్నాడు. ఈ మోహం స్థాయికి వెళ్ళొద్దు. కోరిక ఉంటే తప్పు లేదని తీర్చుకోవచ్చమ్మా. ఏ కోరికే లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమండి? మనం అభివృద్ధి చెందాలని మనకు ఉంటే పనిచేస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఉంటుంది కదా, తప్పులేదండి. కానీ ఆ అభివృద్ధి అనేది హత్యలతోనూ అసూయలతో కాదు కదా, సవ్యంగా జరగాలి. మన జీవితమేనా అంతే, ప్రభుత్వమేనా అంతే. ఆ అభివృద్ధి ఎలా జరగాలి అంటే మోహము స్థాయికి వెళ్ళకూడదు. ఇదేదో అభివృద్ధి నా ద్వారానే జరగాలి అనకూడదు. మనం కాకపోతే ఇంకొకరు చేస్తారు. నగరం అభివృద్ధి చెందడం ముఖ్యం, మన ద్వారానే జరగాలి అనేది ఉండకూడదు. అక్కడ మళ్ళీ రాజకీయ కక్షలన్నీ వచ్చేస్తాయి. అభివృద్ధి చెందడం ముఖ్యం, నేను కాకపోతే వారు చేస్తారు, నష్టం అంటే మోహం స్థాయికి వెళ్ళకూడదు. అలాగే మద పుష్పమును గుమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదము గల్గు. ఒక అధికారం వచ్చాక, బాగా డబ్బు సంపాదించాక, లేక మాకు మళ్ళీ 4 పుస్తకాలు చదివాక ఈ మదం బాగా వచ్చేస్తుందండి, గర్వం. అది ఎప్పటికప్పుడు రాకుండా చూసుకోవాలి. అంటే మదం మనలో పెరుగుతోంది అంటే
2-3 చోట్లైనా మన తప్పు మనం ఒప్పేసుకోవాలి. అప్పుడు మదం తగ్గిపోతుంది, అహంకారం తగ్గిపోతుంది. అహంకారం తగ్గకపోతే ఈ జ్ఞానం దేనికి? మదం, గర్వం పెరగనేకూడదు. డబ్బు వల్ల గర్వం పెరుగుతుంది, సౌందర్యం వల్ల కూడా గర్వం పెరుగుతుంది, అధికారం వల్ల గర్వం పెరుగుతుంది, ఈ శరీర బలం వల్ల కూడా గర్వం పెరుగుతుంది. రోజు కండలు ఎలాగ జమ్ముకెళ్ళి ఇలా ఊపేసి నా అంత వాళ్ళు ఏంటంటాడు. ఎక్కువ చేయడం వల్ల గుండెపోటు వచ్చిపోతాడు. వ్యాయామాలు కూడా ఎక్కువ చేయకూడదు. ఇంకా ఊరికే రోజు ఊపడం ఎలాగ ఈయన ఊపింది అది వదిలిపోయింది. అంత అవసరం. అసలు ఇదంతా ఎందుకని ఆలోచించాలి? ఎందుకు చేయాలి ఇదంతా? బలహీనులను రక్షించడం కాకపోతే మనకి బలం దేనికండి? మన బతకడానికి ఇన్ని కండలు 6 ప్యాక్ 8 ప్యాక్ అవసరం. చివరికి అంతా కలిపి 7 ప్యాక్ 7 కట్లు కడతారు, తీసి పారేస్తారు. ఇదంతా జ్ఞానం పొందాలి. కానీ ఈ ప్యాకేజీ దేనికి? ఇక్కడ ఎంతకాలం ఆకర్షిస్తాం ఆడపిల్లల్ని మగపిల్లల్ని పని లేక. ఇదే మదం. శరీర బలం మదం కానీ, ధన మదం కానీ, విద్యామదం కానీ, ఐశ్వర్య మదం కానీ, సౌందర్య మదం కానీ ఏది దరిచేరనివ్వకూడదు. ఒక దశ దాటం కాదని ఎప్పుడూ జుట్టుకు రంగేయకుండా ఉంటే ఈ సౌందర్య కాంక్ష నశిస్తుంది. ఇవాళ మొత్తం ఆడాళ్ళు లేదు, మగాళ్ళు కూడా మొదలెట్టేశారు మొత్తం ఎక్కడ. పైగా ఏమో వేసేది కూడా వాళ్ళు ఆవిడికి తెలిసిపోయింది, నీకు జుట్టు తెల్లపోయి ఎందుకు లోకానికి ఎందుకు ప్రదర్శన పని లేక. మళ్ళీ దీన్ని జరుపుకోవడం ఏదో సంత ఈయన రంగేసినట్టు తెలిసిపోతుంది ఇక్కడ. అదే మన జ్ఞానాన్ని మనం కాపాడుకోవడం, మన అవసరాలు మనం చూసుకోవడం. కానీ ఎందుకు ఈ సౌందర్య ప్రదర్శన? ఇది కూడా మదమే. ఈ మదము జారిన నిత్యముదము గలుగు. నాకు సౌందర్యం వల్ల కానీ, ధనం వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, విద్య వల్ల కానీ, దేనివల్ల గర్వం పెరగడానికి వీలు లేదు. అంటే ఉన్నదాన్ని వినియోగించుకోవడమే, కొత్త తెచ్చుకునే అవసరం లేదు. ఇంకొక మాట, చివరి శత్రువు. ఇది కూడా ఇవాళ చాలా రంగాల్లో ప్రవేశించింది, ముఖ్యంగా రాజకీయం. మాత్సర్య పుష్పము మన్నించుమో మన్నించుమో భక్తి మత్సరముగా భక్త సులభ. అసూయ, ఐశ్వర్యంలో అసూయ, పదవుల్లో అసూయ అని. ఇంట్లో ఆధిపత్య పోరాటం, ఇంట్లోనూ పోరాటమే, శాసనసభలోనూ పోరాటమే, పార్లమెంటులోనూ పోరాటమే. ఎందుకు జరుగుతోంది ఇది? అసూయ. నాకు రాంది వారికి ఎవరికో వచ్చింది. మరి ఎవరైనా నోరు విప్పితే మళ్ళీ దేశం అభివృద్ధి చెందడమే మాకు ఇంకేం అక్కల. లోపల అసూయ. చెందాలి కానీ నా ద్వారా చెందాలి. ఈ వయ్యా మీడియా ఏంటి ఇక్కడ? అభివృద్ధి చెందడం ముఖ్యం అనుకుంటే ఎవరు చెందిస్తే మనకేమండి? మనకి పేరు రావాలి, వెంటనే ఇంకోటికి రాగానే అసూయ. 10 రూపాయలు చందా ఇస్తాం, వేదిక మీద పేరు చదవకపోతే నా పేరు చదవాలా, నా పేరు ఇచ్చిందేమో 10 రూపాయలు ఇక్కడ, దీనికి 10 సార్లు చదవాలి ఇక్కడ. 10,000 ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు, ఆయన అడగట్లేదు పాపం, దేవుడికి ఇచ్చామని ఊరుకున్నాడు. 10 ఇచ్చినవాడు గొడవెట్టేస్తాడు. ఎందుకంతా? చదవకపోతే ఏమైంది? నువ్వు ఇచ్చిన దేవుడికి తెలియదా? 1000 స్తంభాలు ఉన్నాయి అక్కడ, అన్నీ తెలిసాయి, అవి మోగుతూనే ఉంటాయి ఎప్పుడు. ఈ అసూయను వదులుకోగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది. అందుకని పూలులే వటంచు పూలు మేడ మీద మేము గూడుగట్టుకొనంగ పూలు దొరకవయ్య పూజ కొరకు అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు వెండి కొండ మీద ఉండవివి. ఈ అరిషడ్వర్గాన్ని కనుక భగవంతుడికి పువ్వులుగా అర్పించగలిగితే ఆయన ఎలా తీసుకుంటాడో తెలుసు. ఒరే, బంతిపూలు బోడంత మంది ఇస్తారు, చామంతి పూలు బోడంత మంది ఇస్తారు. ఈ కామక్రోధ లోభాలు ఉన్నాయే, ఇవి మా కైలాసంలో ఉండవురా, చాలా అరుదుగా ఉంటాయి, అమ్మవారికి ఇస్తా అని వెంటనే అనుగ్రహిస్తాడు మనల్ని. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు వెరైటీ కోరుకుంటారు. మామూలు తెచ్చామనుకో ఇంకొంచెం అందంగా ఉండేది ఏదో ఎక్కడో ఉంది అంటారు. వెంటనే ఆ వెరైటీ కావాలి, అందంగా ప్యాకేజీ కావాలి వాళ్ళకి. అందుకని మనం ఈ అరిషడ్ వర్గాలను పువ్వులుగా ఇస్తే పరమేశ్వరుడు స్వీకరించి మా కైలాసంలో ఉండవయ్యా, ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఇష్టం కదా, నేను ఇవి ఇస్తా. కైలాసంలో నిజంగానే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఉండడం అవన్నీ ఉంటే కాకినాడ బస్ స్టాండ్కి కైలాసానికి తేడా ఏముంది? అనవసరం అక్కడ. అవన్నీ ఆ గుణాలు అక్కడ ఉండవు కాబట్టి దాన్ని కైలాసం అన్నారు, వైకుంఠం అన్నారు. మనది ఏదో కాకినాడ, కాజీపేట అన్నారు. ఇక్కడున్న వైషమ్యాలన్నీ అక్కడుంటే అక్కడికి ఎందుకంటే వెళ్ళడం, దాన్ని జరగొట్టడానికి. ఇక్కడే నయం. ఇక్కడ దాన్ని ముందు మనం పోగొట్టుకోగలగాలి ఖచ్చితంగా. దానికోసం పూజ విధానం ఎలా ఉంటుందో భగవంతుడు ఈ సృష్టిలో మనకు కొన్ని ఉదాహరణలు ఇస్తాడండి, చాలా చిత్రంగా ఉంటాయి. నాగలింగ పుష్పాలను ఉంటాయి చూడండి మీరు. నాగలింగ పుష్పం అసలు ఆ పువ్వు చూస్తే ఇది శివుడు కోసం పుట్టిందిరా అనిపిస్తుందండి. ఇలా పాము పడగ, మధ్యలో శివలింగం, చుట్టూ కేసరాలు, ఏదో కౌరవులు అంటారు, పాండవులు అంటారు, ఏదో అండి. ఎంత అందంగా ఉంటుందో పుష్పం. అది సరిగ్గా పానవట్టం, శివలింగం, నాగపడగ, ఒక పువ్వు ఆకారంలో ఉండడం ఎంత ఆశ్చర్యం అండి. భగవన్ మహిమకి నమస్కారం, భగవన్ మహిమ నమస్కారం. ఇంకొకటి, ఈనాడు ఆదివారం పుస్తకంలో వస్తే నేను ఆ పేజీ కత్తిరించుకుని నా దగ్గర పెట్టుకుని రోజు ఓసారి చూస్తాను. కొన్ని రకాల పుష్పాలు ఉంటాయండి చెట్లకి, చిలక ఆకారంలో ఉంటుందండి. పువ్వే చిలక, పువ్వు ఆకారం చిలక. మళ్ళీ ఆ పువ్వులో ముక్కు దగ్గర ఎరుపు రంగు, శరీరం అంతా వేరే బచ్చల పువ్వు రంగు, రెక్కలు వేరే రంగు, అచ్చం చిలక.
అన్ని పువ్వులు చిలకలే. దాన్ని చిలక చెట్టు అంటారు. మన దేశంలో కాదు, వేరే చోట ఉంది. ఆదివారం పుస్తకంలో ఇటువంటి విచిత్రాలు వస్తుండే, నేను దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాను పక్కనే. ఆ పువ్వులు ప్రపంచంలో ఎక్కడ దొరకవు, భగవత్ సృష్టి విలాసం. పువ్వు చిలకలా ఉండడం ఏంటండి? పక్షి ఆకారం, పూర్తిగా పక్షి. అలాగే మీరు అంతవరం పోని పోవక్కలు. ఇది చూడండి, నాగలింగ పుష్పాలు మనకు అప్పుడప్పుడు వాడతారు కదా. శుభ్రంగా ఇలా పాము పడగా, కింద శివలింగం, చుట్టూ కేసరాలు. అంటే అది చూడగానే నాకు అనిపించింది ఒకసారి, దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది. నాగలింగ పుష్పాన్ని చూస్తే నిత్యము చేసే అభ్యాసం వల్ల భగవద్జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుస్తుంది. ఎప్పుడు మనం జ్ఞానం పొందాలంటే అభ్యాసం చెయ్యాలి. విజ్ఞానమేనా అంతే, జ్ఞానమేనా అంతే. అభ్యాసం చేస్తే రాదు అనద్దు. అభ్యాసము కూసు విద్య. కూసు అంటే తేలిక అని అర్థం. అభ్యాసము కూసు విద్య అంటే అభ్యాసం వల్ల ఏమవుతుంది? విద్య తేలిక అవుతుంది, నేర్చుకోవడం తేలికవుతుంది. చిన్నప్పుడు మాకు చూచురాత పుస్తకాల్లో అడుచు తొక్కనే ఎలా, కాలు అడుగనే ఎలా అని పైన మాస్టర్ రాసేవారు. అచ్చు ఉండేది కాదండి. మా ఉపాధ్యాయులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళు తీసుకుని రాసేవారు, గుండ్రంగా ఉండేవి అక్షరాలు. 40 మందికి ఆయనే రాసేవాడు పాపం, ఓపిక. ఆయన దృష్టి ఏంటంటే, నేను రాయకపోతే వీళ్ళు రాస్తారేమిటి? అప్పుడు ఉపాధ్యాయుల ఆలోచన అది. ఇప్పుడు అచ్చు పుస్తకాలు వచ్చే తర్వాత చూసి రాసుకోండిరా అంటే వీడు పక్కబడిదంటే చూసి రాసుకోవడం మొదలెట్టాడు వీడు. అప్పుడు మాకు ఒక మాస్టర్ ఉండేవారు, కొల్చిన శ్రీరామూర్తి గారని మాకు ప్రాథమిక పాఠశాలలో మాస్టర్ ఉండేవారు. ఆయన ఆ పుస్తకం తీసుకుని 40 మందికి ఆయనే రాసేవాడు ఓపిక. గుండ్రంగా శిల్పాలు చెక్కినట్టే ఉండేవి అక్షరాలు. మేమేమనుకునేవాళ్ళం, 60 ఏళ్ల మాస్టర్ ఓపికగా కూర్చుని ఇంత రాస్తున్నాడు, మనం రాయకపోతే అలాగా ఆయన ఇంటికి పట్టుకెళ్ళి అదే రాసేవాళ్ళం. ఆ డూ డు. మా తెలుగు మేక లేదునండి. అడుసు దొక్కనేలా, కాలు కొడగనేలా ఆయన రాస్తే ఆ డూ 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 అని రాసేవాళ్ళు. ఇలా రాస్తే ఈ జన్మకు చదువు రాదు. చాలామంది హోంవర్క్ అలాగే చేస్తారు, గమనించండి. ఎప్పటికి రాదు అది. మొత్తం ఆ డు, డకార ఉకారములు డు, సకార ఉకారములు సు, త్రొక్కనేల తకార రకార ఒకారముల త్రో. కింద రావత్తుండాలి, తొక్క కాదు త్రొక్క రావత్తుంటుంది. అలాగే పొద్దు అనకూడదు, ప్రొద్దు రావత్తుంటుంది. త్రొక్క కకార ద్వయ్యకారముల క ఇలా ఉండాలి. ఇలా మనం ఖచ్చితంగా ఆ నుడికారం చదువుతూ రాసామనుకోండి, ఆ ద్వయ్యకారం 2 కకారాలు పెట్టాలి ఇక్కడ, దానికి కా అంటారు, ఒత్తు కా. లేకపోతే మనం అలా స్పష్టంగా చెప్పలేదనుకోండి, పలకడంలో తేడా వస్తుంది, పలికించడంలో జాగ్రత్త పడాలి. కకారములు కా, రెండోది కా కదా, దానికి కా ఒత్తే పలికించాలి. చిన్నప్పుడు పలికించకపోతే పెద్ద అయ్యాక తేడా వస్తుంది. ఈ పద్ధతిలో మీరు గమనించండి. అభ్యాసం చేస్తే విద్య తేలికైందా లేదా? ఏదైనా సరే విద్య తేలిక అవ్వాలన్నా, జ్ఞానం రావాలన్నా మనం అభ్యాసం చెయ్యాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసం ఏమిటయ్యా? దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. తెలుగులో జాతీయాలు న్యాయాలు అంటే మహానుభావుడు బోధరాజు రాధాకృష్ణ గారు సామెతలు, జాతీయాలు, న్యాయాలను అన్నీ గుదిగుచ్చి పెద్ద పుస్తకం రాశాడు, వివరిస్తూ వాటి వెనకాల ఉండే కథలు అన్నీ కూడా. భ్రమర కీటన్యాయం అందులో ఒకటి. భ్రమరం అంటే తుమ్మెద, కీటం అంటే చిన్న పురుగు. అది వేరే జాతికి చెందింది, తుమ్మెద జాతి పురుగు కాదు అది. అదేదో భ్రమలో ఉండి ఆ పురుగును తెచ్చి ఇక్కడ పెడుతుంది. దాన్ని తిందామనో ఏదో చేద్దామనో దానికి ఏదో మొత్తం మీద వేడక పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఝుమ్ 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 అని దాని చుట్టూ తిరుగుతుంది. ఆశ్చర్యకరంగా 3-4 రోజులకి ఈ పురుగుకి, చిన్న కీటకానికి రెక్కలొచ్చి అది కూడా ఝుమ్ 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 అంటుంది. అంటే అస్తమానం అదే వింది 3-4 రోజుల పాటు అదే వచ్చేసింది దానికి. అందుకే పిల్లలకి బాగా మాటలు రావాలి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడాలి. మనం మోగవాళ్ళ కూర్చోకూడదు. అదే వాళ్ళు పడుకున్నారనుకోండి, లేపేసి మాట్లాడకూడదు, పాపం అంటారు దాన్ని. వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు మనం ఒళ్ళో కూర్చుంటే ఏదో పలకరిస్తూ ఉండాలి కాస్త. వాళ్ళకి మాట అనమ్మ అనమ్మ నాయనమ్మ తాత అంటే అంటుంది, అనిపించాలి. ఏం మాట్లాడకుండా ముంగిలా కూర్చున్నాం అనుకో, మాటలు రావమ్మా. మాటలు ఎప్పుడు వింటేనే వస్తాయి, వినకపోతే రావు. ఏవి వింటే అవి వస్తాయి. అదే వాళ్ళు పడుకున్నారనుకోండి, అప్పుడు మనం ఉండాలండి. అక్కడ ఏమి ఇబ్బందులు జరగచ్చు, దోమలు రావచ్చు, ఒకసారి పాములు రావచ్చు. పక్కన కూర్చుని జపం చేయాలండి మౌనంగా.
మనవడు పడుకున్నారంటే జపం చేయాలి. పసిపిల్లలు పడుకున్నారంటే పక్కనే కూర్చొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ, వాళ్ళకి నిద్రాభంగం కలగకుండా మన జపం చేస్తే మౌనంగా ఈ హృదయం నుంచి ఆ హృదయానికి వైర్ కనెక్షన్ లేకుండా వైర్లెస్ భక్తి అందిస్తుందండి. వైర్లెస్ భక్తి అందిస్తుంది. పసిపిల్లల దగ్గర చేయాల్సిన పని. వాడు పడుకున్నాడు కదా అని మనం వెళ్ళి టీవీ పెట్టుకోవడం కాదు ఇక్కడ. అప్పుడు ఈ టీవీయే అందుతుంది. ఇంత లెక్కది, మనం ఏం పడితే అదే అందుతుందండి. వాళ్ళు మాట్లాడే మెలకుగా ఉన్నప్పుడు పలకరించండి, కాస్త చిటికలేయండి, పలకరించండి, మాటలు నేర్పండి, చక్కగా తెలుగు నేర్పండి దయచేసి. అప్పటి నుంచి కూడాను ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అనకండి దయచేసి. నాకు ఎవరో మన రైల్లో కనపడ్డారు, చిన్నపిల్లని ఎత్తుకుంది, వచ్చి మా పిల్లని ఆశీర్వదించండి. అది కూడా లేదుగా, బ్లెస్ మై చైల్డ్ అని. దీనికి ఇంగ్లీష్ అవసరమా అనుకున్నాను. మన కర్మేలా అయిందనమాట. నేను అక్కడికి ఇలా చేయెత్తకపోతుంటే ఆగిపోయా. ఎందుకంటే ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఉంటుంది పిల్లని. అమ్మ దండం పెట్టమని అనలేవా అన్నాను. ఇదేమిటండి ఫోల్డ్ యువర్ హ్యాండ్సా? ఎంత దౌర్భాగ్యం అయిపోయిందా నాగరికత. ఆ స్థాయి నుంచి మనం ఇంగ్లీష్ నేర్పేస్తే ఇక తెలుగు అనేది ఏమైపోవాలో ఆలోచించండి. 2 రాష్ట్రాలు ఎందుకండి? ఈ భాష లేనప్పుడు ఏం చేస్తున్నాం మనం 2 రాష్ట్రాల్లో? అందరూ ఆలోచించిన చాలా తీవ్రమైన విషయం ఇది. చిన్నప్పుడు బళ్ళో ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు, ఇంట్లో ఎందుకండి ఇంగ్లీషు? ఇంట్లో కూడా ఇదే తద్దినమా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని. ఇంట్లో ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలమ్మా. అసలు ఇంగ్లీష్ మాట్లాడితే మూతిమ కొట్టాలి. మన భావన ఎలా ఉంటుందంటే ఇంట్లో కూడా మాట్లాడకపోతే రాదు, కడుపులోంచే మాట్లాడమ్మా నమస్కారం. అంత అవసరమా అండి ఇంగ్లీషు? ఇక్కడ కూర్చున్న నాయకులు, అధికారులు ఎవరు వీళ్ళేం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదండి. పెద్దవాళ్ళు, ఈ పండితులు ఎవరునో ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం లేదా? అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సంప్రదింపులు నడవట్లేదా? ఎన్నో నడుస్తున్నాయి. దీనికి ఇంగ్లీష్ మీడియం దేనికండి? మొత్తం చదువు నాశనం అయిపోవాలా? దయచేసి ఆలోచించండి అందరూ. ఇంట్లో బళ్ళో ఇంగ్లీషు మాట్లాడాలనే నిబంధన వాళ్ళు పెట్టినప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడాలనే నిబంధన మనం పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా. అక్కడ ఎక్కడైనా నేను బాత్రూమ్ ఏంటి? నీళ్ళగది చెప్తాను. డ్రెస్సింగ్ టేబుల్ ఏంటి? నిలువుటద్దం. దానికి పదం ఉందండి. డైనింగ్ టేబుల్ అంటే అన్నాల బల్ల అనలేవా? అన్నాల బల్ల. తల్లిదండ్రి అంటే పిల్లలు అంటారు. ఇలా మనం నేర్పకపోతే వాడు ఇంక మమ్మీ డాడీ కూడా మార్చేసారు, అమ్మా నాన్న కూడా మార్చి పారేశారు. ఇంకా ఆ రూమ్లో వీరు, ఈ రూమ్లో వీరు కదా, ఆ గదిలో వీరు, ఈ గదిలో వారు. అక్కడ కూడా గది వాడవా? అది కూడా లేదా? లేని పదం వాడదామండి. కంప్యూటర్, దానికి ఏదో కొత్త తెలుగు పదం ఒకటి కనిపెట్టి చంపే కంటే కంప్యూటర్ వాడేయడం మంచిది. ఏదో పెద్ద దాన్ని చేదత్వం అంటారు. దాని ప్రతిదానికి పదం కనిపెట్టక్కర్లేదు. ప్రజల్లో వాడుకలో ఓ పదం ఉంది, అది వాడేసి దాన్ని మళ్ళీ కొత్తది ఎందుకు లేనిపోంది? అసలు దానికంటే ఎక్కువైపోతుంది ఇది. దానికి వాడే ఉన్నదానికి ఎందుకంటే వాడడం? బల్లకి బల్ల అనాలి, టేబుల్ అంటావేటి? ఉన్న వాటికి ఖచ్చితంగా వాడాలనే నిబంధన ఉండాలి. పొరపాటు జరిగితే ఏం చేయాలి? దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అనేసామనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి నిలువుటద్దం అని మళ్ళీ అంటే మనకు కూడా అలవాటు అవుతుంది. ఇంకోసారి రాదు అది. పిల్లలు నిలువుటద్దం ఎంత అందమైన మాట అండి. డ్రెస్సింగ్ టేబుల్కి నిలువుటద్దం అనే మాటకి ఆ మాటలో ఎంత తేడా ఉందో గమనించండి. అది నిన్ను నిలబెట్టే అద్దం, నిన్ను నిలువెల్లా చూపించే అద్దం. ఇంత అందమైన భావం నిలువుటద్దంలో ఉంది. డ్రెస్సింగ్ టేబుల్లో ఏముందండి? నా తలకాయ టేబుల్ డ్రెస్సు తప్ప. మన భాష గొప్పదనం అది. నిలువుటద్దం అంటే ఆ అద్దం ఎంత పైగా కోడిగుడ్డు ఆకారంలో పైనుంచి ఎలా ఉంటుందో, నిలువుటద్దం మామూలుగా ఉండదు. అది అంత ఉండాలి పెద్ద మనిషి. అసలు 6 అడుగులు పొడుకున్నవాడు ఇంట్లో ఉంటే తప్ప నిలువుటద్దం బాగుండదు. 3 అడుగుల వాడికి ఇంత అర్థం ఎందుకు? నువ్వు అలా ఉండాలి, గంభీరంగా నిలువుటద్దంలో ఉండాలి. పైగా నిన్నుగా చూపిస్తుంది ఎప్పుడు అద్దం మిత్రమా. నిన్నుగా చూపించేది అద్దం ఒక్కటే. ఎదుటి వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు, మన ఊహలు నమ్ముకుందుకు లేదు. మనల్ని మనంగా చూపించేది నిలువుటద్దం ఒకటే. అంతేకాదు మనల్ని మనం సరిచేసుకునే అవకాశం కూడా ఇస్తుంది అది. ఇంత ఆధ్యాత్మికమైన అర్థం ఉంది నిలువుటద్దం అనే ఒక్క మాటలో. ఆ మాటలు పిల్లలకి నేర్పాలి మనం. అప్పుడు ఆ భావన అవి వ్యాపిస్తుంది. అలాగే అభ్యాసం నేర్పుతుంది కదా. అలాగే ఈ పువ్వులను చూడండి మీరు. దేవుణ్ణి అర్చించి రోజు గుళ్ళోకి వచ్చి అర్చనలు చేస్తున్నామా? ఎప్పుడైనా రాకపోయినా పర్వాలేదు, వచ్చినప్పుడు రోజును ఇంత అర్చిస్తున్నాం. ఇదంతా ఎందుకు? ఓ రుద్రుడు నవ్వాలి, శివోహం, నేను శివుడు నవ్వాలి. ఏమవుతున్నా ఇంకా శవంలాగే కూర్చున్నాను ఇక్కడ, ఏమయ్యా అని అభ్యాసం చేస్తే, ఆలోచిస్తే శివుడే అవుతాం. ఎలా అవుతాం? పూలు శివలింగమందున వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది. ఈ నాగలింగ పుష్పాలు ఇలా ఎందుకు పుట్టే? భగవంతుడు వాటిని అలా ఎందుకు పుట్టించాడు అంటే, ఆ పువ్వులు వాలి పూర్వజన్మలో అలా వాలుతూ ఉంటే శివుడు ఎంతసేపు వాళ్తారే, మీ ఆకారమే అలా ఉంటుంది పొండి అని వరం ఇచ్చేసాడు వాటికి.
అందుకని ఇంక మీరు వారక్కల నేనే మీ ఒళ్ళో వాళ్తున్నా అని మధ్యలో శివలింగంగా ఆయన పుట్టడం, పైన నాగపడగ ఉండడం, చుట్టూ కేసరాలు ఉండడం ఏం ఆశ్చర్యకరమైన నిర్మాణం ఇది. భారతీయ సంస్కృతిలో, భారతీయ గృహాల్లో, భారతీయ ఉద్యానవనాల్లో తప్ప ఈ భావనలు మరో చోట ఉండవండి. దైవీ భావన. ఆ అభ్యాసం మన జీవితంలో ఏం చేయాలి? జీవుడు కీటం భ్రమరం కావడానికి ఆ నాదం వింది కదా, నాదం విని అది అయింది కదా. మన మనస్సుకు మనం ఒక నాదాన్ని అలవాటు చేయాలి, ఒక నామాన్ని అలవాటు చేయాలి. ఏమిటది? శంభో నీ నామంబును గుంభనముగ గుండె నిండ కూరిన ఎడలన్, శంభో నీ నామమ్మును గుంభనముగ గుండె నిండ కూరిన ఎడలన్, అంభో నిధి శుంభద్గతి గంభీరతకేమి లోటు గంగా శృంగా. శంభో నీ నామమ్మును గుంభనముగ గుండె నిండ కూరిన ఎడలన్, అంభో నిధి శుంభద్గతి గంభీరతకేమి లోటు గంగా శృంగా. శంభుని నామాన్ని గుంభనంగా గుండె నిండా కూరియాలి. దీపావళికి మాతాబు శిశింద్రి కూరతారు చూడండి. మతాపు కూరాలంటే దాని స్థాయిలో ఉండే గొట్టమోడు పెడతారు, ఇలా నొక్కుతారు నొక్కుతారు నొక్కుతారు, ఇంకాస్త మందు దట్టిస్తే కానీ సరిగ్గా వెలగదు. అలాగే శిశింద్రి అని ఎంత ఉంటుంది అది, దానికి మళ్ళీ ఏం చేసేవారో తెలుసా, చెక్కది చిన్న పొలలా ఉంటుంది, దాంతో ఇలా నొక్కుతారు నొక్కుతారు, లోపల గెంటుతారు, మందు బాగా దట్టిస్తారు. అలాగ మన గుండెల్లో, మన మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామాన్ని బాగా దట్టించాలి. అంటే అంటూనే ఉండాలి, అంటూనే ఉండాలి, అంటూనే ఉండాలి. ఎలా అనాలి అంటే ఆ నామస్మరణకి ఎవరన్నా అడ్డం వస్తే చంపేస్తానన్నట్టుగా చూడాలి, అంత కోపం రావాలి. నేను ఎందుకు చేసుకుంటే నీకు గోల ఇక్కడ మీరు అనంతే. ఆ స్థితికి చేరుకోవాలి మనిషి. లేకపోతే ఎన్ని శివరాత్రులు గడిచినా ఒకటే. 70 ఏళ్ళు దాటుతున్నాయి, 80 ఏళ్ళు దాటుతున్నాయి చాలామందికి. 80 శివరాత్రులు చూశారు కదండి, ఏం మారారు? పైగా ఏం పుట్టిస్తారంటే ఈ మనుషులు విచిత్రంగా, ఎప్పుడూ అనకపోయినా శివరాత్రి నాడు ఒక్కసారి. ఎంత సులభమైన సంక్షేమ పథకమో! ఈ పథకాలు ప్రభుత్వాలు కూడా పెట్టవు. నేను ఈ పథకాలకు పూర్తిగా వ్యతిరేకమండి. ఈ ఆధ్యాత్మికతలో ఇటువంటి పథకాలు కుదరవు, నువ్వు కష్టపడాల్సిందే. శివరాత్రి నాడు అంటే చాలు, శివరాత్రి నాడు జపం చేస్తే చాలు, శివరాత్రి నాడు పూజ చేసి, ఈ కన్సెషన్ స్కీములు ఏంటి ఇక్కడ నాకు అర్థం కాదు. రోజు చేయాల్సిందే, నిరంతరం చేయాల్సిందే. ఆ ఒక్కరోజు చేస్తే చాలనగానే ప్రజలు ఏమైపోతారండి? ఆ ఒక్కరోజు చాలటానికి పైగా కొంతమంది ఇంకా విచిత్రంగా వేరే అప్పుడు చేయకూడదుట, ఇది పుట్టిస్తాడు ఇక్కడ. ఎందుకని మీకు ఉదాహరణ లెక్క, సోమవారం నాడు శివుడికి ఇష్టం, సోమవారం నాడు శివుడి గుళ్ళోకి ఎందుకన్నారండి? ఎందుకన్నారు? అసలు దేవుడికి ఇష్టాలు ఉంటాయా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇష్టాలు రాగద్వేషాలు ఉండేవాడు జీవుడు కానీ దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి ఇష్టాలు ఉండవు. కాళహస్తీశ్వర స్వామి కథలో ఉంది కదా, బ్రాహ్మణుడు పప్పు నెయ్యి పెడితే తిన్నాడు, కన్నప్ప వచ్చి మాంసం పెడితే తినడానికి ఇష్టాలు ఉండవండి బాబు. ఇద్దరికీ మోక్షం ఇచ్చాడు. సాలెపురుక్కి ఇచ్చాడు, ఏనుక్కి ఇచ్చాడు, పాముకి ఇచ్చాడు, బ్రాహ్మణుడికి ఇచ్చాడు, కన్నప్పకి ఇచ్చాడు. ఏ తేడా లేదు ఆయనకి ఇష్టాలు ఏమిటి? సోమవారం ఇష్టం, మంగళవారం లేదు. సోమ ఆలోచించినది సా ప్లస్ ఉమా, అందులో పార్వతీదేవి ఉంది. సా ఉమాయా సహిత సోమః. ఆ పేరు వారం పేరులోనే పార్వతీదేవి ఉంది. ఎవరి భార్య అంటే వారికి ఇష్టం కదా. మనం మన భార్యలను కొంతవరకే ఇష్టపడతాం, 10, 5, 6 ఏళ్ళు బాగా ఇష్టపడతాం. తర్వాత ఏంటంటే ఏదో బర్డెన్ అనిపిస్తూ ఉంటుంది మనస్సులో. ఇంకా అందుకే. కానీ శివుడు మాత్రం అలాంటి వాడు కాదు, జీవితాంతం ఇష్టపడ్డాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే సగం ఇచ్చేసాడు గొడవ లేకుండా. అసలు నేను సగం నువ్వు సగం లేదు బో, పైగా నాలో సగం ఆవిడంటే శివుడు కూడా ఆవిడలోనే నేను సగం అంట, ఆవిడలోనే నేను సగం. ఇలా ప్రేమించాలి భార్యని అని చెప్పడానికే శివుడి జీవితం అర్ధనారీశ్వర జీవితం. అంతేకాదు అలా చూసిన ఆయన్నే ఆయన పూజిస్తాడు. శివుడు నిరంతరం మనస్సులో ఏ నామం స్మరిస్తారండి? రామ 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. శివుడు నిరంతరం ధ్యానంలో ఉంటే పార్వతీదేవికి అనుమానం వచ్చి అడిగిందిట, స్వామి మీరే పరమాత్మ కదా, ఇంకెవరిని ధ్యానిస్తున్నారు అంటే, నేను పరమాత్మని కదా, నేను దేవుణ్ణి కదా, మనిషిని ధ్యానిస్తున్నా అన్నట్టు ఆయన. నేను మనిషిని ధ్యానిస్తున్నాను. నా దృష్టిలో మానవుడు అంత గొప్పవాడు, మానవులు మా వెనకాల పడుతున్నారు కానీ మానవుడు సరిగ్గా జీవిస్తే మానవుడు దేవుడి కంటే గొప్పవాడు. పార్వతి అంత చక్కగా జీవించిన మానవుడు ఎవరు అంటే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని రామాయణ గాథ మొత్తం శివుడు పార్వతికి చెప్పాడు. అదే అధ్యాత్మ రామాయణం.
వినవే పార్వతీ శంకరుని ప్రియ సాతి, వినవే పార్వతీ శంకరుని ప్రియ సాతి. ఇది అధ్యాత్మ రామాయణంలో పల్లవి. శివుడు పార్వతికి రామాయణం చెప్పాడు. రాముడి కథ నాకు చెప్పండి అంటే అది అధ్యాత్మ రామాయణం. అంటే అంత దేవుడైన శివుడు మానవుడైన రాముణ్ణి దేవుడిగా భావించి కొలుస్తున్నాడు అంటే మానవుడు సత్ప్రవర్తనతో ఉంటే దేవుడి కంటే గొప్పవాడవుతాడమ్మా. సందేహం లేదు, సందేహం లేదు, సందేహం లేదు. మన ధర్మాన్ని కాపాడాలి, మన సంసారాన్ని కాపాడుకోవాలి. సంసార ధర్మానికి, ఉద్యోగ ధర్మానికి కట్టుబడి ఉండాలి. అదే రామత్వం, అదే శివత్వం. అప్పుడు దేవుడే మన పూజిస్తాడు, మనం దేవుణ్ణి పూజించడం కాదు. ఇక్కడ నువ్వు సరిగ్గా బతకరా బాబు అంటే ఈ బతకడం మానేసి నేను పాపాలు చేసేస్తాను కదా అవన్నీ పోయే ఉపాయం చెప్పు. మనకు ఎంతసేపు ఇదే గొడవ. నీకేం కావాలో అది చెప్పేసి అంతే, క్విట్ ప్రోకో. నీకు ఇది నాకు అది. నీకు అభిషేకం చేసేస్తా, నాకేమో అరెస్ట్ కాకుండా చూసుకో. అభిషేకానికి అరెస్టులు ఆగుతాయా? ఈ లంచగొండ వ్యవహారం కాదండి. నువ్వు చెప్పు నీ సత్ప్రవర్తన అలా నడుచుకుంటే అయిపోయాయి. అందుకని శివుడు నిరంతరం రాముణ్ణి ధ్యానం చేస్తాడు కదా. అటువంటి శివనామాన్ని, అటువంటి రామనామాన్ని, ఏ నామమైనా పర్వాలేదు. నేను అందుకే ముగ్గురు ప్రధాన దేవతల పేర్లు చెబుతూ ఉంటాను. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదైనా పర్వాలేదు. మీ మనస్సులో మీకు నచ్చిందని నిరంతరం నిరంతరం పరంపర పరంపర నిరంతరం ఆగడానికి వీల్లేదండి. పడుకున్నారు, నిద్ర పట్టలేదమ్మా, జపం చేయండి, జపం చేయండి. పక్క వాళ్ళని లేపకండి, టీవీ పెట్టకండి, ఏం చేయొద్దమ్మా. ఫోన్లు చూడకండి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఏదో పెద్ద శ్మశానం. ఇది పొద్దున్న ఏదో పని. ఇక్కడ ఇంకా నిద్ర లేవకుండానే తీయగానే అదో పెద్ద దేవతా దర్శనంగా ఎవరెవరు ఏం పెట్టారో కెలకడం. ఇక్కడ ఏటి పెట్టేది కొరివి పొద్దున్నే అది అవసరమా అండి? అసలు నేను చేసి చెబుతున్న దేవాలయం సాక్షిగా మొహమాటం లేకుండా 8:30కి పొద్దున్న స్నానం చేసి దేవుడు పూజ చేసుకుని 8:30 అయ్యే వరకు ఫోన్లు తీయకుండా ఉంటే భారతదేశం 6 నెలల్లో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మొత్తం 6 నెలలు చాలా ఎక్కువ అక్కలేదు. అసలు 8:30 వరకు ఫోన్ తీయద్దు, దేవుడు చేసినా సరే. అర్ధరాత్రి కూడా ఏదో శవం దగ్గర దీపంలాగా ఫోన్ తల దగ్గర పెట్టి కూర్చోవడం. ఇక్కడ దీపమే అది, ఎందుకంటే వెలుగుందిగా, వెలుతూ కూడా ఉంది. మధ్యలో లేచి ఎవడన్నా ఏమో పంపేయడం. ఏంటో పంపేది మిఠాయి పొట్లం. ఇక్కడ పొద్దున్నే పంపు కూడా ఇంత దరిద్రమా అండి? ఇంత అవసరమా? తల దగ్గర పెట్టు పడుకోవాలా? చదువుకునే పుస్తకం ఎవరి తల దగ్గరే ఉండదు. ఇక్కడ ఈ ఫోన్ ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా చేస్తారు, చేసుకుంటారు. పొద్దునే ఏమైపోయింది? రాత్రి 10ంటికో 11ంటికైనా పడుకుంటున్నామా? అప్పుడు కట్టేయాలి. సైలెంట్లో పెట్టద్దండి, కట్టేయడమే. సైలెంట్ అంటే వైలెంట్. మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 4 నెంబర్లు కనపడుతుంది. మళ్ళీ మనం చేయడం. ఇక్కడ మిస్సురుగాల ఆన్సర్ చేస్తున్నామంటే నీకు రాగద్వేషాలు బాగా ఉన్నాయని అర్థం. ఏకాంక్ష లేనివాడు మిస్సురుగాల ఆన్సర్ చేయడు. అదే లెక్క. వేదాంతం నేర్చుకోవాలంటే ముందు మిస్సురుగాల ఆన్సర్ చేయకూడదు. వాళ్ళు చేసుకోనండి, దేవుడు చేసుకొని మనకు అనవసరం. అది వాళ్ళు చేశారు కదా పనుండి. మిస్సురుగాల వైషుడు ఆన్సర్ వాళ్ళు చేసుకుంటారు. మనకేమిటి? ఏమో ఎందుకు చేశారు, బేరం పోతుందేమో, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ అవకాశాలు పోతాయేమో. పోనీ ఏదైనా ఉద్యోగంలో ఉన్నవాడు పై అధికారి చేశాడు బాగుండదనే భయంతో చేస్తే అది వేరే విషయం. అందరూ ఇదే. స్నేహితురాలు, నాకు గొప్ప స్నేహితులు లేకపోతే స్నేహితురాలు ఫ్రెండ్షిప్ చెడిపోతున్నాము. ఏం చెడిపోతున్నామో ఆత్మ చెడిపోకుండా ఉంటే చాలు. ఎందుకు బాడీ ఫ్రెండ్షిప్లో నేను చేయలేదు అనుకోని పోయిన శనదులు పోయింది. ఒక లిస్టులోంచి ఒకటి పేరు తీసేయచ్చు. ఈ మాత్రపు తెంపరితనం, ఈ మాత్రం వైరాగ్యం లేకపోతే ముందు ఆరోగ్యం బాగుండదండి. అద్వైతం పక్కనట్టండి, ఆరోగ్యం బాగుండదు. ఇక్కడ అంత అవసరమా? పొద్దున్నే ఆ పొద్దున్నే చేయాల్సిన పని ఏమిటి? లేవగానే నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా. పడక గదిలో కూడా గోడ మీద దేవుడు బొమ్మ ఉండాలమ్మా, దేవుడు ఫోటో ఉండాలి ఖచ్చితంగా. అపశకునం అపవిత్రమని భావించగానే. పడక గది అపవిత్రం కాదమ్మా. ఎవరు చెప్పరా, హిందూ ధర్మంలో అలా చెప్పరు. కామవాంఛ దంపతుల మధ్య ఉంటే సంతాన యజ్ఞం అన్నారు, సంతాన యజ్ఞం అన్నారు. వంకర సంబంధాన్ని ఒప్పుకోలేదు కానీ దీనికేమండి? అంత మాత్రం చేసి ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు. అసలు నన్ను అడిగితే ప్రతి చోట ఉండాలి. మనిషి పాపాత్ముడు కాకుండా అడుగడుక్కి దేవుడు సోలం పట్టుకు చంపేస్తా అంటూ ఉండాలి. లేకపోతే వీడు తినగా ఉండడం. అడుగడుక్కి ఉండాలంతే అక్కడ. ఎందుకంటే బీటు కానిస్టేబుల్ ఉంటే కానీ మనం బండి సరిగ్గా నడపం కదా. ఆయన ఎక్కడో ఈ సెంటర్లో ఉండాలి అని తిప్పేస్తాడు. ఇక్కడ వీడు అంటే ఏం చేయాలి? సెంటర్కే పెట్టాలి. ఇప్పుడు అలాగే దేవుణ్ణి కూడా ఈ సోలం పట్టుకుని ఆ గదిలో ఈ గదిలో పెట్టేస్తే చంపేస్తా అన్నట్టుగా ఉండాలి. పైగా నరికేస్తా. ఏం చేస్తున్నావు? అలా ఉంటేనే మనిషి పాపాత్ముడు కాకుండా ఉంటాడు. అంత అవసరం ఇవాళ. కలియుగం కదా మరి. కలియుగం. పడగదిలో దేవుడు ఉండొద్దంటే ఉండాలి. లేవగానే అలాగే అమ్మవారు కనపడితే నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం అదే వస్తుందండి. లేకపోతే ఈ ఫోన్ చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ
ఇలా మానేసి నమశివాయ నామం, స్నానం చేస్తున్నాం, అన్నం తింటున్నాం, ఎందుకు ఇంక వేరే పని ఏముందంటే మనకు ఆలోచించే పని నమశివాయ. మనం స్నానం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తే శివుడికి అభిషేకం చేసినట్టేనండి లెక్క. శరీరానికి చేయడంలా శివుడికే అభిషేకం చేస్తున్నాం. భగవన్నామం కారణంగా అది దైవక్రియ అయింది, లేకపోతే ఉట్టి స్నానం చేయడం అయింది. ఇక్కడ గేదెని గడ్డెట్టి తోముకున్నట్టు అయింది. ఇక్కడ దీని పైగా గేదె మనకంటే అదృష్టవంతురాలు, దాన్ని ఎవడో తోముతాడు, మన కర్మ మనమే తోముకోవాలి. ఇక్కడ అంభోనిధి సంభద్గతి, సముద్రం ఎలాగైతే తరంగాల రూపంలో ఎప్పుడు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుందో ఆ రకంగా గంభీరతకేమీ లోటు గంగా శృంగ. ఎప్పుడూ మనస్సులో సముద్ర కిరటాల్లాగా ఉప్పొంగే విధంగా నమశివాయ 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 అనే నామాన్ని జపిస్తూ ఉంటే జీవితం గంభీరంగా సాగి గంగాశృంగ, గంగానది శివుడు శిరస్సు మీద ఉన్నట్టే మన శిరస్సు మీద కూడా ఉండి మనకి సద్గతులు ఇస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటో తెలుసా? శివుడు శ్మశానంలో ఉంటాడు అంటారు. మీరు కాళహస్తి వెడితే శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వరస్య వగ అని ప్రతి చోట పైన కమాన్ కమాన్ అంటారు, గుమ్మం గుమ్మానికి రాసి ఉంటుంది. ఇక్కడ శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వరస్య వగ. శ్మశానంలో ఉంటాడట, బూడిద పూసుకుంటాడట, ఎముకలు దండలుగా వేసుకుంటాడట, కపాలం చేత్తో పట్టుకుంటాడట. అందుకే నేను అన్నాను ఇటువంటి పెద్ద మనిషిని చేసుకున్నది కాబట్టి బహుమతి ఇవ్వాలని. ఎవరైనా చేసుకుంటారండి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళని. మరి అమ్మవారు ఏమైనా వెర్రే ఆవిడ ఎందుకు చేసుకుంది? ఆవిడ తత్వాన్ని చూసింది. ఏమిటా తత్వం? సరిగ్గా ఈ ఎముకలు దండలు పైన వేసుకోవడం, ఈ పుర్ర చేత్తో పట్టుకోవడం, బూడిద పూసుకోవడం. ఆ బూడిద కూడా ఏమిటో తెలుసా? మామూలు పాండ్స్ పౌడర్ కాదు, అది శవాన్ని కాల్చిన బూడిద. ఆ శ్మశానంలో ఉండే వేడి బూడిదని ఇలా ముట్టుకోగానే తండ్రి బూడిద కొడుకు ముట్టుకున్నాడు అనుకో, వెంటనే కొడుకు రావాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ కలపాలి, ఎక్కడ కలిపినా ఒకటే. పెద్ద చర్చ చేయక ఇక్కడ, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఈ నదిలో కలపాలా, ఆ నదిలో కలపాలా, అది పెద్ద సమస్య కాదండి. మా నాన్న బూడిదైపోయాడు, నేను కూడా బూడిదైపోతాను కదా, రేపు నా కొడుకు నా బూడిద పట్టుకుంటాడు, తేడా ఏముంది? ఈ ఆలోచన వస్తే ఆ కొడుక్కి సద్గతి ఖాయం, జీవితం అంతా అందంగా ఉంటుంది. రావలసిన ఆలోచన అది. ఇక అది పట్టుకుని మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారికో గరికపట్టి నరసింహరావుకో ఫోన్, ఈ బూడిద ఎక్కడ కలపాలంటే మా ఇంట్లో కలిపి పట్టుకొచ్చి ఇక్కడ దీనికో శాస్త్రం, దీనికో ప్రమాణం. ఇక్కడ దానికి పెద్ద లెక్కేం లేదమ్మా. ఎక్కడ కలుపుతారో తెలుసా? ఆ జీవి ఉన్నప్పుడు ఏ నది నీళ్లు తాగాడో ఆ నదిలో కలపమన్నారు. ఎందుకని? నీళ్ల రుణం అంటారు, నీళ్ల రుణం తీర్చుకోలేమంటారు. అన్నం రుణం, నీళ్ల రుణం, ఇవి కదా ప్రధానం. క్షుత్తు పిపాస, ఆకలికి అన్నం, దాహానికి నీళ్లు. ఈ నీళ్ల రుణం తీరిపోవాలంటే ఆ పోయిన వాడికి ఆ నీళ్ల మీద ఉంటుంది దృష్టి. ఈ నీళ్లు నావి, ఈ నది నాది, ఈ నది. ఈ కొడుకు తీసుకెళ్ళి 2 అస్థికల్ని ఆ నదిలో కలిపేగానే వీడు వదిలేసాడు, ఇక్కడ కూడా పడేసాను, వెళ్ళిపోయాడు ఇక్కడికి. అయ్యి బాబు అప్పుడే పనిచేసుకుంటున్నారు ఎకరాలు, ఇంకైపోయింది. ఈ 2 ఎముకలు పట్టుకుని ఉంటాడు జీవి, కలిపేశాడు ఇక్కడ. కలిపేగానే ఏమనుకుంటాడు? గోదావరిలో కలిపేవనుకోండి, ఇక్కడ బాసర తీసుకెళ్ళి గోదావరిలో కలిపేవనుకోండి, అన్నా నది ఇంకా కొంచెం మమకారం ఉంటుంది కదా, నేను ఈ నీళ్ళే తాగా, ఈ నీళ్ళే తాగా అని ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే క్రమంగా ఎముకలు అరిగిపోయి చిన్న సన్న ఇది పుక్కులు ఉంటాయి చూడండి, పళ్ళు కొట్టుకునే పొలల్లో అయిపోతూ ఉంటే ఆ జీవుడికి అర్థమవుతుంది ఇది కూడా ఆశ్రయం, ఇది కూడా ఆశ్రయం. ఇంట్లో ఉన్నాను, భార్య వదిలేసింది, కొడుకు వదిలేసాడు, నా ప్రాణం పోయేసరికి అందరూ వదిలేశారు, ఈ ఎముకలను పట్టుకున్న వీడు ఇక్కడ బారేసిపోయాడు, నది ప్రవహిస్తోంది, నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నాకు పరమేశ్వరుడు తప్ప ఇంకో దిక్కు లేదు అని ఆ జీవుడు అప్పుడు ఖచ్చితంగా గొప్ప జన్మ కోసం ప్రార్థన చేస్తాడు. అందుకోసం కలపమన్నారు. దీనికి ఏ నదిలో కలపాలనే చర్చ ఏమిటి? నువ్వు గ్లాసు నీళ్ళలో కలిపి పారబోసినా ఒకటే. అక్కడ పెద్ద విషయం కాదు. అక్కడ అది దానికి కాదు మమ్మల్ని అడగాల్సిన సందేహం. ఎందుకు కలప? ఈ బూడిద తత్వం ఏమిటి? ఎముకల తత్వం ఏమిటి? వెంటనే పట్టుకోగానే రావచ్చు. వేళ మా నాన్న బూడిదనే పట్టుకున్నా, రేపు నా బూడిద నా కొడుకు పట్టుకుంటాడు. ఇంతే కదా ప్రపంచం. ఈ బూడిద కోసం ఆయన శ్రమపడింది. అంటే ఈ పెద్ద మనిషి జీవితం, ఆయన పెద్ద నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, పండితుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం అంతా కలిపి 2 ఎముకలే కదండి. ఏమైనా ఉందా అక్కడ? సంచయనం అయితే 2 ఎముకలు. ఇంత మహానుభావుడి జీవితం 2 ఎముకల. మనకు తెలుసు, చరిత్రలు అనవసరం, పేర్లు అనవసరం. కొంతమంది విషయంలో పోతే ఆ ఎముకలు కూడా దొరకలేదు కదండి. ఆ ఎముకలు కూడా దొరకలేదు కదా, ఏమైపోయినట్టు దుర్మరణం అని ఒక్క మాట అనుకున్నాం. ఇంత చిన్నదా జీవితం, ఇంత సంక్షిప్తమా? దీనికోసమా ఇన్ని కోట్లు సంపాదించాం, ఇంతమందిని హత్యలు చేయించాం, ఇంత బలగం పేర్చుకున్నాం, ఇంత కామాటం పెట్టుకుని జిడ్డు బంక పేర్చుకున్నాం, ఈ 2 ఎముకల కోసం. అవి కూడా దొరకట్లేదే. ఇది అస్థి సంచయనంలో ఉండే రహస్యం.
ఈ వేదాంతం, ఈ తత్వం నేర్చుకోనప్పుడు ఇదంతా దేనికి ఇక్కడ? అందుకే శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే, నీ శరీరం అంతా శ్మశానానికి వెళ్ళేదే, మిగిలేది 2 ఎముకలు, అవి కూడా బూడిదైపోతాయి. కావాలంటే చూడు, ఒక్కసారి ఆ ఎముకలు బయటకు వచ్చాయనుకో, ఆ చర్మం బయటకు వచ్చిందనుకో, ఆ పుర్రె బయటకు వచ్చిందనుకో, ఆ బూడిద నీ ఒంటికే పూసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేమిటో ఆలోచించు. లోపల ఎముకలు లోపల ఉంటాయి కదా, అవి బయటకు వస్తాయి, దండ కింద వేసుకుంటాడు. పుర్రె పైన ఉంటుంది కదా, అది చేత్తో పట్టుకుంటాడు. చర్మాన్ని గజ చర్మం కింద కప్పుకుంటాడు, ఆయనే ఒంటికి కట్టుకుంటాడు. చర్మాన్ని, నీ చర్మం నువ్వే కట్టుకో, నీ ఎముకలు నువ్వే మెళ్ళ వేసుకో, నీ తలకాయ నువ్వే పుర్రె కింద పట్టుకో, నీ శవం బూడితో నువ్వే పూసుకో, అప్పుడు నేనేమిటో నీకు అర్థమవుతుంది. అందుకోసం శివుడు శ్మశానంలో ఉంటాడు, అందుకోసం శ్మశానంలో ఉంటాడు. శ్మశానాన్ని అపవిత్ర భూమి అనడం కేవలం బ్యాక్టీరియా వ్యాధుల గురించి, లేకపోతే అంతకంటే పవిత్ర భూమి ఎక్కడా లేదు. ప్రత్యక్ష ఉదాహరణ, హైదరాబాదులో 11 ఏళ్ల క్రితం సైనిక్పురిలో నేను ఇల్లు కొనుక్కున్నా, పక్కనే ఉంది శ్మశానం. కిటికీ తీస్తే శ్మశానం. మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, ఏమిటయ్యా శ్మశానం దగ్గర కొనుక్కున్నా, ఏదైనా జరిగితే దగ్గర కదా, మీరు వదిలేయండి ఆ విషయం అన్నాను. నా వేదాంతం ఇలాగే ఉంటుంది, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఉండదు, వదిలేయండి అన్నాను. అయ్యో ఇది అంతేనాయా, ఏదైనా జరిగితే దగ్గర కదా, కొడుకులకు ఇబ్బంది లేదు, మోసుకుపోతారు, పారేస్తారు, దీనికి వచ్చింది దీనికి మళ్ళీ వెనకాలే. పైగా కిటికీ తీస్తే మా నాన్నగారిని చూసుకుంటారు. ఇంక దీనికి ఎంత వాస్తు అంటే ఇంక దాన్ని పెంచేసి తీసుకుంటారు అక్కడక్కడ. అసలు రహస్యం ఏమిటంటేనండి, మనం తెలుసుకోగానే భూమండలంలో శ్మశానం కాని భూమి లేదండి బాబు అసలు. ప్రతి చోట యుద్ధాలు జరిగాయి, ప్రతి చోట మరణాలు జరిగాయి. మనం ఈవేళ ఏదో పెళ్లి పందిరి అనుకుంటున్న చోట కింద ఎప్పుడో ఓసారి ఎవడో పోయాడు, కాల్చారు, అక్కడ మనకి తెలియదు అది. పైగా దానికి ఈవేళ శామియానాలు టెంట్లు వచ్చాక అది గొప్ప నిర్వచనం. నిన్న పెళ్లికి వాడతారు, ఈవేళ దశదిన కర్మకు అదే శామియానా వాడుతున్నారు. అంతే శామియానం చూసినా వైరాగ్యం వస్తుంది. నిన్న ఈ పందిరి కింద కూర్చున్న దాని మీద టెంట్ హౌస్ పేరు ఉంటుంది, గమనించండి మీరు. నిన్న పెళ్లి పందిరికి అదే వేశారు, ఈవేళ ఎవడో పోతే అదే వేశారు. అంటే పెళ్ళి రావు ఒకటే శామియానాకి, మనం కూడా అలాగే తీసుకోవాలి. శామియానాకి అవన్నీ ఏం తెలియదు కదండి, అంతే అలాగే తీసుకోవాలి. సమానంగా తీసుకోవడమే జీవితం వరకు కావాటం పెంచుకోవడం కాదు ఇక్కడ. అందుకని అది చెప్పడానికి మనం శివుడు శ్మశానంలో ఉంటాడు, కానీ ఆయనకి ఇష్టమే కాదండి అక్కడ. అందుకే ఆయన ఎందుకు ఉంటాడు అంటే, చనిపోయిన తర్వాతైనా ఆ జీవుడికి అర్థం కావాలి కదా. మాయబంధములని ఖాయమయ్యనుగా అదే చావుతోడా వదలి రావదేమి. పురాణాల్లో ఏముంటుందంటే, శ్మశానంలో ప్రతి జీవుడికి శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడట. తారక మంత్రం చెవులు, ఆ తారక మంత్రం అంటే రామ రామ రామ, ఆ 2 అక్షరాలనే తారక మంత్రం అంటారు. రాముడు అంత గొప్పవాడు, అందుకని తారక మంత్రం ఉపదేశిస్తాడట. ఆ ఉపదేశించడం కోసం శ్మశానంలో ఉంటాడట. ఆ ఉపదేశం ఎందుకు చేస్తాడు? మాయబంధములని ఖాయమయ్యనుగా అదే చావుతోడా వదలి రావదేమి. నీవు నన్ను గలియ నిలుచుంటి నేనని, నీవు నన్ను గలియ నిలుచుంటి నేనని, శవము శవము చేరి శివుడు పలుకు. ఇది మనం గ్రహించవలసిన తత్వం. ఇప్పుడైనా అర్థమైందా ఓ జీవ అంటాడు. ఎందుకంటే ఆ జీవుడు ఎక్కడున్నాడు? పంచప్రాణాలు ఉంటాయి కదా, పోయినప్పుడు వెంటనే ఆసుపత్రిలో పోతే ఆసుపత్రిలో ఒక ప్రాణమే పోతుందండి వాస్తవంగా, శాస్త్రం ప్రకారం. పంచప్రాణాలు పోవు, ప్రాణాపాన వ్యానోదాన సమానాలు 5, అందులో ఒకటే పోతుంది. రెండోది ఎక్కడ పోతుందో తెలుసా? తీసుకొచ్చే శవాన్ని కింద పడుకోబెడతా, లేదా ఇంటి ముందు పడుకోబెడతా, అక్కడ పోతుంది. మూడోది పోవు, ఇంకా 3 ప్రాణాలు ఉంటాయి అక్కడ. మామూలు కాదు, జీవుడు కాంక్ష మామూలు కాంక్ష కాదని వాడు వదలడా, ఇంకా ఉన్నా కొంచెం లాగితే వస్తుందంట. ఏమిటి వచ్చేది ఇక్కడ? వెంటిలేటర్, అదే ఇంకా తాపత్రయం ఉంటుంది వాడికి. ఎందుకంటే అమెరికా నుంచి ఆ అబ్బాయి రాలా, వాడి కోసం చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ. వాడు వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఇక్కడ 2 పోయేది. మూడోది ఎప్పుడవుతుందంటే, పెద్ద కొడుకు ఈ కర్మకాండకి సిద్ధపడ్డాక బ్రాహ్మణులు ఆయనకి ప్రత్యేకమైన గుడ్డ యజ్ఞోపవీతం వేస్తారు, గుడ్డ జందెం అంటారు, వేస్తారు. అది మళ్ళీ తర్వాత తీసేయాలి. అప్పుడు ఈ 3 ప్రాణాలు చూస్తాం, వేసేసారు, అయిపోయింది, వీడు తీసుకెళ్ళిపోతాడు, ఇంకా కొరువే నేను మా నాన్నకి చేశానుగా, అయిపోయింది అనమాట అని వాడిని పట్టుకుంటాడు. 3వ ప్రాణం వాడు పట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, లేదా 10 రోజులు స్నానం చేయడం మానేస్తాడు వాడు. సరిగ్గా కర్మకాండ చేసేటప్పుడు గమనించండి, 32 సార్లు స్నానం చేసినా సరే వాడికి జలుబు రాదు. మనకి వారానికి ఒకసారి చేస్తే వచ్చేస్తుంది మామూలుగా. అప్పుడు ఎందుకు రాదు అంటే, ఈ 3వ ప్రాణం పెద్ద కొడుకుని పట్టుకుంటుంది. వాడికి ఏమీ రాకుండా చూసుకుంటాడు, ఎందుకంటే వాడికి ఏమైనా వస్తే మానేస్తాడు. వీడికి సద్గతులు కలగాలంటే ఇదేదో జరగాలి ఇక్కడ ఈ శ్మశానం, అందుకని వాడిని పట్టుకుంటాడు. 4వ ప్రాణం 5వ ప్రాణం శ్మశానం వరకు వెడతాయి. శ్మశానంలో దహనం అయిపోతుంటే 4వ ప్రాణం విడిచిపెడుతుంది. అప్పుడు ఆ దహనం అవుతుంటే, అయ్యో ఇదేంటిది,
మాయామేజ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు రక్షింపగా. మహానుభావుడు సత్యహరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి పద్యం, ఏం పద్యం అండి, ఇటువంటి పద్యం ఉంటుంది, భారతీయ వేదాంతం అంట ఇందులో ఉంది. అప్పుడు ఆ 4వ ప్రాణం జీవుడు అనుకుంటాట, అయ్యబాబా బోళ్ళు మంది ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతుంటే ఏమిటో అనుకున్నాను నేను, నిజమే బాబాయ్ కొంపలు అంటుకుపోయినాయి, శరీరం పోయింది, భార్య అక్కడే ఉండిపోతుంది, భార్య పోతే భర్త అక్కడే ఉండిపోయి నువ్వేనా ప్రాణమా పానం అన్నాడు. ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, నన్ను ఇక్కడ భార్య అంటించేస్తున్నాడు, ఆయనే పెళ్ళానే. పోవడం ఇంత దారుణమా అని భార్య అయినా భర్త అయినా పోయిన జీవి ఆలోచిస్తారని. కానీ వాడికి ఎందుకు తెలుస్తుంది ఆ విషయం? శవం కాలిపోతుంది, ఆ మంట వాడికి తాకట్లా, అది విచిత్రం. నాకు తాకట్లేదేమిటి, పిన్నిసి కుచ్చుకుంటే ఏడిచాను, గ్యాస్ పై అంటుకుంటే మండిపోయిందన్నాను, అంత మంట నా శరీరం నా కళ్ళ ముందు తగలబడిపోతుంది, నాకేమో అంటే నేను ఇది కాదనమాట. ఎంత మాయలో పడ్డాను మొర్రో, ఎంత మాయలో పడ్డాను. 90 ఏళ్ల జీవితం వృధా అయిపోయింది. ఇప్పుడు ఎవడు చెప్తాడు నన్ను ఎవడు కాపాడతాడు? అటువంటి వాడి దగ్గరికి శివుడు వచ్చి, నేను చెబుతున్నాను రా రామ 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 మానేసి డ్రామాలు ఆడేవి వేధవా, అందుకని రామా నేర్చుకో. ఇప్పుడైనా చెబుతున్నా, నేను నీ కోసం శ్మశానంలో అపార్ట్మెంట్ కట్టు కూర్చున్నాను ఇక్కడ, నువ్వు వస్తావు కదా చెబుదాం, ఎవడి మాట వినవు కదా, నీకు అర్థం, ప్రతిదీ ప్రాక్టికల్ అయింది కదా ఇక్కడ. ప్రాక్టికల్లో కిల్లు కూడా ఉంటుంది, తెచ్చావు కదా, ఇప్పుడు తెలిసింది కదా. మాయబంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడా వదలి రావదేమి, ఇంతవరకు ఎవరు చెప్పినా అలాగే చెప్తూ ఉంటారు పురాణాలు అని సోది మాటలు అన్నావు కదా ఇక్కడ. అవన్నీ సోది కాదు, అది శ్వాస అని ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు గుచ్చుకుంది కదా, ఇప్పుడు నీ ప్రాణం ఒక్కటే కదా, అక్కడ కాలిపోతుంది కదా, అయినా ఆ వేడి నీకు తెలియట్లేదు అంటే అది నువ్వు వేరు అని ఇప్పటికైనా అర్థం అవ్వలేదా? మాయబంధములని ఖాయమయ్యనుగా అది సాగుతోడ వదలి రావదేమి, నీవు నన్ను కలియ నిలుచుంటినేనని శవము చేరి శివుడు పలుకు. ఇంత చెప్పినానండి, ఆ జీవుడు బయటికి పోయిన ప్రాణం ఉంది కదా, ఆ ఒక్క ప్రాణం ఉంది. 4వది ఇక్కడ అయిపోయింది, దహనమైనప్పుడు పోయింది. ఒకటేమో పోయినప్పుడు పోయింది, 2వది కింద పెట్టగానే పోయింది, 3వది పెద్ద కొడుకుని అంటిపెట్టుకుని ఉంది, 4వది ఇక్కడ దహనం అవుతుంటే బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 5వ ప్రాణం ఎప్పుడు వదిలేస్తుంది? అది 5వ ప్రాణం 4తో పాటుగా పెద్ద కొడుకుతో పాటుగా ఉండి 3, 5 కలిసి శ్మశానం టు ఇల్లు టు శ్మశానం షటిల్ సర్వీస్ చేస్తాయి ఇక్కడ. వరంగల్ కాజీపేట